హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు తెలంగాణ ప్రభుత్వం డిఎస్సి ఎగ్జామ్లు నిర్వహించబోతున్నాయో దానికి సంబంధించి విద్యా దృక్పథాలలో సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన అంశాలు అనే టాపిక్ ఈరోజు చర్చిద్దాం. సో ఈ క్లాస్ ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూకి అనుగుణంగా చెప్తాను. సో బిట్ టు బిట్ వెళ్దాం. సో లెట్స్ బ్యాక్ టు క్లాస్. మొదటి ప్రశ్న, దేశంలో ప్రాథమిక పాఠశాలన్నిటికీ కనీస విద్యా సౌకర్యాలు కల్పించడానికి ప్రవేశపెట్టిన పథకం. దేశంలో ప్రాథమిక పాఠశాలన్నిటికీ కనీస విద్యా సౌకర్యాలు కల్పించడానికి ప్రవేశపెట్టిన పథకం ఏంటి అని ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి ఎస్ఎస్ఏ, ఆప్షన్ 2 వచ్చేసి ఎన్పిఈజెల్, ఆప్షన్ 3 వచ్చి ఓబీబీ, ఆప్షన్ 4 వచ్చి పిఓఏ. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఓబీబీ. మీకు ఇది చాలా క్విక్గా చెప్తాను. ఇంకా ఆంధ్రప్రదేశ్ సంబంధించి మళ్ళీ ఒక డెప్త్ క్లాస్ చెప్తాను. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి చాలామంది అభ్యర్థులు పెడుతున్నారు కామెంట్స్ బాక్స్లో, బ్రదర్ క్విక్ రివిజన్ చేయండి, మాకు ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేశారు అని. సో ఇక రెండవ ప్రశ్న, అనియత విద్యా కార్యక్రమం ఈ వయసు బాలికల కోసం నిర్దేశించబడింది. అనియత విద్యా కార్యక్రమం ఈ వయసు బాలికల కోసం నిర్దేశించబడింది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. 6 నుంచి 14 సంవత్సరాలు, 6 నుంచి 18 సంవత్సరాలు, 9 నుంచి 14 సంవత్సరాలు, 9 నుంచి 18 సంవత్సరాలు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 6 నుంచి 14 సంవత్సరాలు. అనియత విద్యా కార్యక్రమం ఈ వయసు గల బాలికల కోసం, 6 నుంచి 14 సంవత్సరాల బాలికల కోసం అనియత విద్యా కార్యక్రమం ఉంటుంది. ఇక మూడవ ప్రశ్న, ప్రాథమిక స్థాయి ప్రారంభ దశలో పాఠ్య ప్రణాళిక బోధనా సామగ్రి గిరిజన భాషలో అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని సూచించిన కమిటీ. ప్రాథమిక స్థాయి ప్రారంభ దశలో పాఠ్య ప్రణాళిక బోధనా సామగ్రి గిరిజన భాషలలో అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని సూచించిన కమిటీ ఏదని ఇచ్చారు అక్కడ. సో ఆప్షన్ 1 వచ్చేసి ఇక్కడ తప్పుగా ఇచ్చారు, ఎన్ఈపి. ఇది ఎన్ఈపి 1986, లేకపోతే ఆప్షన్ 2 కొఠారి కమిషన్ 1968, మొదటి జాతీయ విద్యా కమిషన్, లేకపోతే మదర్ టిఆర్ కమిటీనా, లేకపోతే ఈశ్వరబాయి ప్రత్యేక కమిటీనా. సో మళ్ళీ కొంచెం చదువుతున్నాను. ప్రాథమిక స్థాయి ప్రారంభ దశలో పాఠ్య ప్రణాళిక బోధనా సామగ్రి గిరిజన భాషలలో అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని సూచించిన కమిటీ. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. రెండవది భారతదేశ జాతీయ విద్యా విధానం. రెండవది ఏంటంటే అది 1986లో వచ్చింది. సో ప్రాథమిక స్థాయి ప్రారంభ దశలో పాఠ్య ప్రణాళిక బోధనా సామగ్రి గిరిజన భాషలలో అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని ఈ ఎన్ఈపి 1986 కమిటీ సూచించింది. ఇక కొఠారి కమిషన్ ఏంటంటే దేశంలో మొట్టమొదటి జాతీయ విధానం తెచ్చింది కొఠారి కమిషను. సో దీనికోసం 1964లో ప్రభుత్వం ఏర్పాటు చేసి 1968లో అమలుకు తేవడం జరిగింది. సో ఇక 4వ ప్రశ్న, హన్స్ మెహతా కమిటీ దీనికి సంబంధించినది. హన్స్ మెహతా కమిటీ కింద వాటిలో దేనికి సంబంధించిన ఇస్తారు. సో ఇక్కడ మొదటి ఆప్షన్ వచ్చేసి స్త్రీ విద్య, రెండవది ఎస్సీల విద్య, మూడవది మైనారిటీల విద్య, నాలుగవది వికలాంగుల విద్య. సో హన్స్ మెహతా కమిటీ దీనికి సంబంధించింది. హన్స్ మెహతా కమిటీ స్త్రీ విద్యకు సంబంధించింది. హన్స్ మెహతా కమిటీ స్త్రీ విద్యకు సంబంధించింది. ఇక విద్యా సంస్థలలో మహిళలకు కల్పించిన రిజర్వేషన్ శాతం ఎంత. సో ఆప్షన్ 1 వచ్చేసి 30%, ఆప్షన్ 2 వచ్చేసి 20%, ఆప్షన్ 3 వచ్చేసి 33%, ఆప్షన్ 4 వచ్చేసి 50%. సో విద్యా సంస్థలు మహిళలు కల్పించిన రిజర్వేషన్ శాతం 33.3%. విద్యా సంస్థలో మహిళలు కల్పించిన రిజర్వేషన్ శాతం వచ్చేసి 33.3%. సో విద్యా సంస్థల్లో మహిళలకు 33.3% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అది మీకు క్వశ్చన్స్లో ఎలా ఇస్తారంటే ఆల్రెడీ ఇది అందరికీ తెలిసి ఉంటుంది. దీన్నే పిపివిస్తాడు. ఎట్లా అంటే విద్యా సంస్థలు మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించబడింది. ఇది రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్. ఇది 330. ఆర్టికల్ 330
ఏదైతే విద్యా సంస్థల్లో మహిళలకు ఉండవలసిన రిజర్వేషన్ కోసం తెలుపుతుంది. ఇక భారత రాజ్యాంగంలోని ఈ ప్రకటన ప్రకారము ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్‌లు కల్పించడం జరిగింది. సో, ఆర్టికల్ 16 ఆర్టికల్ 16 భారత రాజ్యాంగంలో ఉద్యోగ ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ ఏవైతే కమ్యూనిటీస్ ఉన్నాయో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్‌లకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఆర్టికల్ 16 ప్రకారం. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండవ అధికార భాషగా గుర్తించిన భాష. సో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండవ అధికారిగా గుర్తించిన భాష వచ్చేసి ఉర్దూ. ఇది చాలా మందికి తెలిసి ఉంటది. ఇక అల్పసంఖ్యాక బాలికల కోసం ప్రత్యేక పాఠశాలల్లో ఏర్పాటు చేసే స్వచ్ఛంద సంస్థకు ఏరియా ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ మైనారిటీస్ కింద ఇచ్చే ఆర్థిక సహాయం. మళ్ళీ ప్రశ్న చదువుతున్నాను. అల్పసంఖ్యాక బాలికల కోసం ప్రత్యేక పాఠశాలల్లో ఏర్పాటు చేసే స్వచ్ఛంద సంస్థలకు ఏరియా ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ మైనారిటీస్ కింద ఇచ్చే ఆర్థిక సహాయం. ఆప్షన్ 1 వచ్చేసి 50%, ఆప్షన్ 2 వచ్చేసి 25%, ఆప్షన్ 3 వచ్చేసి 30%, ఆప్షన్ 4 వచ్చేసి 100%. సో, ఆన్సర్ వచ్చేసి 100%. అల్పసంఖ్యాక బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలో ఏర్పాటు చేసే ఆల్టర్నేటివ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ మైనారిటీస్‌కి 100% ఉంది. సో, ఇచ్చే ఆర్థిక సహాయం 100% ఉంటుంది. సో, మళ్ళీ ఈ క్వెషన్ ఇంపార్టెంట్ చదువుకోండి. అల్పసంఖ్యాక బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసే స్వచ్ఛంద సంస్థలకు ఏరియా ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ మైనారిటీస్ కింద ఇచ్చే ఆర్థిక సహాయం 100%. ఇక భారత రాజ్యాంగం నందలి ఆర్టికల్ 30 దీనికి సంబంధించింది. భారత రాజ్యాంగంది ఆర్టికల్ 30 అనేది మైనారిటీల విద్యా సంస్థల కోసం తెలుపుతుంది. సో, భారత రాజ్యాంగం అంటే ఒక దేశానికి కావలసిన ఎలా పరిపాలించాలి, ఎలా చట్టాలు ఉండాలి, ఎలా ఎలా అమలు చేయాలి, మొత్తము ఇమిడి ఉన్న సూత్రాల సముదాయాన్నే రాజ్యాంగం అంటారు. రాజ్యాంగం అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26వ తారీఖున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగ నిర్మాతగా ఎవరు పిలుస్తారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని. అదే భారత రాజ్యాంగము ఎప్పుడు ఆమోదించబడింది? ఆమోదించబడింది వేరు, అమల్లోకి వచ్చింది వేరు. ఆమోదించబడిందంటే 1949 నవంబర్ 26 నవంబర్ 26న ఆమోదించబడింది. అది అమల్లోకి 1950 జనవరి 26న భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. సో, మనకి ఒక బిట్ వచ్చిందంటే దానికి అనుగుణంగా చదువుకోవాలి. ఆర్టికల్ 30 వచ్చిందంటే భారత రాజ్యాంగం కోసం మొత్తం చదువుకోవాలి. అందులో విద్యా ఆర్టికల్స్ 8 ఉన్నాయి. విద్యకు సంబంధించిన ఆర్టికల్ 21 క్లాజ్ ఏ 21 క్లాజ్ ఏ అనేది విద్యా ఆర్టికల్ 6-14 సంవత్సరాల పిల్లలకు ఫ్రీ విద్య అందించాలని చెబుతుంది. ఇక 10వ ప్రశ్న. వికలాంగులకు సంబంధించిన చట్టము పీడబ్ల్యూఏ యాక్ట్, పర్సన్ విత్ డిజేబిలిటీ యాక్ట్. సో, ఇక్కడ ఆప్షన్ 1 వచ్చి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఆర్టీఏ అనేది ఇంతకు ముందు యాక్ట్, ఆర్టీఏ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. సో, ఆన్సర్ వచ్చేసి పీడబ్ల్యూఏ యాక్ట్ వికలాంగులకు సంబంధించిన చట్టము. ఇక గ్రామీణ పాఠశాలలో బాలికల విద్య ఎడల ప్రజల మద్దతు లేకపోవడానికి గల కారణాలు అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ. ఇక్కడ క్వెషన్ క్లియర్‌గా మీరు అర్థం చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్య ఎడల ప్రజల మద్దతు లేకపోవడానికి గల కారణాలను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఏదని ఇచ్చారు. సో, ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి బక్స వాత్సల్యం కమిటీ, కొఠారి కమిటీ, రామమూర్తి కమిటీ, హన్స్ మెహతా కమిటీ. సో, ఆన్సర్ వచ్చేసి హన్స్ మెహతా కమిటీ. హన్స్ మెహతా కమిటీ గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్య ఎడల ప్రజల మద్దతు లేకపోవడానికి గల కారణాలు అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ. ఇక తరువాతి ప్రశ్న చూద్దాం. పూణేలో 1848లో నిమ్న జాతి బాలికల కోసం పాఠశాలను స్థాపించినది. పూణేలో 1848లో నిమ్న జాతి బాలికల కోసం పాఠశాల స్థాపించింది ఎవరు? ఇక్కడ నిమ్న జాతి అంటే ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నాయో, బ్యాక్వర్డ్ క్లాసెస్ మరియు అప్పుడు వివక్షకు గురవుతున్న వర్గాలు ఏవేవి ఉన్నాయో వారి కోసం పూణేలో బాలబాలికల కోసం 1848లో ఎవరు పాఠశాలను ప్రారంభించారు?
ఇక్కడ ఆన్సర్ సో అనేవి 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆప్షన్ 1 రాజా రామ్మోహన్ రాయ్, ఆప్షన్ 2 రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ 3 జ్యోతిబా ఫూలే, సో ఆప్షన్ 4 సరోజిని నాయుడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి జ్యోతిబా ఫూలే. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి జ్యోతిబా ఫూలే. ఇక మల్టీపర్పస్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రతిపాదించినది. సో మల్టీపర్పస్ స్కూల్స్ ఏర్పాటు ప్రతిపాదించింది ఆప్షన్ 1 కోటారి కమిషన్, ఆప్షన్ 2 అంటర్ కమిటా, లేదా ఆప్షన్ 3 మదర్ క్లియర్ కమిటీనా, లేకపోతే ఆప్షన్ 4 సార్జెంట్ కమిటీనా. సో మల్టీపర్పస్ స్కూల్ని ఏర్పాటు చేసి ప్రతిపాదించింది మదలియర్ కమిటీ. ఇక మౌలానా అబుల్ ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయము ఎక్కడుంది? ఆప్షన్ 1 వచ్చేసి హైదరాబాదా, లేకపోతే ఢిల్లీనా, ముంబైయా, బీహారా. సో ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్. మౌలానా అబుల్ ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయము హైదరాబాద్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ యొక్క రెండవ అధికారిక భాష వచ్చేసి ఉర్దూ. ఇది గుర్తుంచుకోవాలి. ఇక నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఏర్పాటైంది? నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఏర్పాటైంది ఇస్తాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1958. సో ఆన్సర్ వచ్చేసి 1958. ఇక ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్య 1976లో ఉమ్మడి జాబితాలో చేర్చబడినది. సో ఆన్సర్ వచ్చేసి 42వ రాజ్యాంగ సవరణ. 42వ రాజ్యాంగ సవరణ అనేది చాలా పెద్దది. సో ఈ 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి జాబితాలో చే చేర్చబడినది విద్యను. సో రాజ్యాంగ సవరణ అంటే ఏంటి లేదండి, మనకు ఇప్పుడు వరకు చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది. మనకి కాలానుగుణంగా కాలం చెల్లిన చట్టాలు అంటే ఇప్పుడు అప్పటికి ఒక 20 సంవత్సరాలకు ఉపయోగపడిన చట్టాలు ఇప్పుడు ఉపయోగపడకపోవచ్చు. సో మళ్ళీ భవిష్యత్తులో మనకు కావాల్సిన చట్టాలను మనం చేసుకోవచ్చును. సో దాన్నే సవరణ అంటారు. సో రాజ్యాంగాన్ని సవరణ చేయొచ్చు కానీ దాని మూలాన్ని మనం మార్చలేము. దాని నిర్మాణ శైలిని మనం మార్చలేము కానీ దాన్ని సవరణ చేసుకోవచ్చు. సో భారత రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణను తెలిపే ఆర్టికల్ 368. భారత రాజ్యాంగ సవరణలు తెలిపే ఆర్టికల్ 368. ఆర్టికల్ అంటే తెలుగులో అధికరణలు. ఇక ఎన్ఈపి 20, ఇక్కడ ఎన్పిఎన్ పడింది. ఎన్ఈపి 20లో బాలికా విద్య కొరకు కేటాయించిన నిధి. సో ఎన్ఈపి 20 ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో తెచ్చినలో ఏదైతే ఉందో, 3వ జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో, బాలిక విద్య కొరకు కేటాయించిన నిధి ఏది? ఆప్షన్ 1 బాలికా నిధి, ఆప్షన్ 2 జెండర్ ఇంక్లూజివ్ ఫండ్, ఆప్షన్ 3 గర్ల్ ఎడ్యుకేషన్ ఫండ్, ఆప్షన్ 4 ఎక్స్క్లూజివ్ గర్ల్ ఫండ్. సో ఆన్సర్ వచ్చేసి జెండర్ ఇంక్లూజివ్ ఫండ్. ఇంతకు ముందు క్లాస్ నేను చెప్పాను, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లాస్ట్ చాప్టర్లో మీరు ఆ వీడియో చూడవచ్చును. విద్య చరిత్ర దీంట్లో మరియు నెక్స్ట్ ఎన్ఈపి చాప్టర్లో చెప్పడం జరిగింది. మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టడం చూడండి. ఇక ఎన్ఈపి 20లో ఈ ఈ వయసు వారికి విద్యను అందించాలని ప్రతిపాదించారు. ఎన్ఈపి 20 ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఈ వయసు గల వారికి విద్యను అందించాలని చెప్పారు. సో ఎన్ఈపి 20లో 3 నుంచి 18 సంవత్సరాల వారికి విద్యను మొత్తం వాళ్ళకి 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు నిండే వరకు ఉచిత విద్యను అందించే మొత్తం బాధ్యత అది ప్రభుత్వానిదే అని ఈ ఎన్ఈపి 20లో చెప్పడం జరిగింది. ఇక 19వ ప్రశ్న, 3 నుంచి 6 సంవత్సరాల మధ్య గల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని సూచించే రాజ్యాంగ ప్రకరణ ఏది అని అడిగారు. 3 నుంచి 6 సంవత్సరాల మధ్య గల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని సూచించే రాజ్యాంగ ప్రకరణ ఏది అని అన్నారు. సో ఆన్సర్ వచ్చేసి 45వ రాజ్యాంగ సవరణ 3 నుంచి 6 సంవత్సరాల మధ్య గల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని సూచించే ప్రకటన. సో రాజ్యాంగం వచ్చింది కాబట్టి రాజ్యాంగంలో 21 క్లాస్ ఏ అనేది పిల్లలకు ఉచిత విద్య కోసం చెప్తుంది. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత విద్య అని చెప్తుంది. ఇక
రాజ్యాంగ సవరణ చేయడం ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 368. ఇక మాతృభాషలో విద్యా బోధన గురించి తెలియజేసే రాజ్యాంగ ప్రకటన. మాతృభాషలో విద్యా బోధన గురించి తెలియజేసే రాజ్యాంగ రాజ్యాంగ ప్రకటన అంటే అధికరణ ప్రకటన ఆర్టికల్ అన్న ఒకటే. సో ఆ ప్రకటన వచ్చేసి 350 అనేది రాజ్యాంగ మాతృభాషలో విద్యా బోధన కోసం తెలుపుతుంది. సో అండ్ ఇప్పుడు వచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో కూడా మాతృభాషలో విద్య ఉండాలని చెప్పింది. సో ఈ రాజ్యాంగ ప్రకారం లింగ వివక్ష ప్రదర్శించరాదు. ఆప్షన్ 1 15 క్లాస్ 1, ఆప్షన్ 2 15 క్లాస్ 2, ఆప్షన్ 3 15 క్లాస్ 3, ఆప్షన్ 4 15 క్లాస్ 4. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 15 క్లాస్ 1 ప్రకారము ఆర్టికల్ 15 క్లాస్ 1 ప్రకారము లింగ వివక్ష ప్రదర్శించరాదు అనేది చెబుతుంది. ఇక తరువాత ప్రశ్నలు చూద్దాం. నేను ఈ సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన అంశాలలో మొదటి చాప్టర్ అయింది. అంటే అందులో ఒక చాప్టర్ అయింది, రెండో చాప్టర్కి వస్తున్నాను. సో ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు ఆంగ్లంలో. సుస్థిర అభివృద్ధి లక్ష్యం కింద వాణిలో ఏదని ఇస్తాడు. ఇక్కడ ఆప్షన్ 1 వనరులు వినియోగించుకోవడమా, లేకపోతే వనరులు పరిరక్షించుకోవడమా, లేకపోతే అన్ని వనరుల సమీకరణ, లేకపోతే వనరులను అభిలాషణీయ వినియోగమా. సో ఆన్సర్ వచ్చేసి వనరుల అభిలాషణీయ వినియోగం. ఇక కౌమార దశ విద్య ప్రధాన ధ్యేయం. ఆప్షన్ 1 వచ్చి కౌమారుల్లో సృజనాత్మకను పెంచడం, కౌమారుల్లో జీవన నైపుణ్యాలను వృద్ధి చేయడం. ఆప్షన్ 3 కౌమారుల్లో విద్యాపరమైన నైపుణ్యాలు పెంచడం. 4లో కౌమారుల్లో వృత్తిపరమైన నైపుణ్యాలు పెంచడం. సో అక్కడ ఆన్సర్ వచ్చేసి కౌమారుల్లో జీవన నైపుణ్యాలు వృద్ధి చేయడం. ఇక మూడవ ప్రశ్న, యునెస్కో WHO ఇచ్చిన జీవన నైపుణ్యాల పట్టికలో లేనిది. ఆప్షన్ 1 సంభాషణ నైపుణ్యమా, లేకపోతే సమస్య పరిష్కార నైపుణ్యమా, లేకపోతే హస్తకళ నైపుణ్యమా, లేకపోతే నిర్ణయం తీసుకునే నైపుణ్యమా. సో ఇక్కడ మీరు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన జీవన నైపుణ్యాలు అని అంతవరకే మనము చాలా మంది అంటే ఫుల్గా ప్రిపేర్ ఏంటంటే ఒకసారి కనబడిందంటే మనం పెట్టేద్దాం అనుకుంటారు. నేను కూడా అలా కొన్ని ఎగ్జామ్లు అలా చేస్తుంటాను. సో అప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అయింది. సో యునెస్కో WHO ఇచ్చిన జీవన నైపుణ్యాల పట్టికలో లేనిది ఏది అని ఇచ్చాడు. ఇక్కడ ఉన్నదంటే మనకు తెలిసిన బిట్ పడతాం, లేనిది ఇక్కడ ఇచ్చాడు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి హస్తకళ నైపుణ్యం అనేది జీవన నైపుణ్యాలు పట్టికలో లేదు, లిస్టులో లేదు. ఏదైతే యునైటెడ్ నేషన్స్ సంబంధించిన యునెస్కో WHO ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో వీళ్ళు ఇచ్చిన జీవన నైపుణ్యాలు హస్తకళ నైపుణ్యం లేదు. మిగతా సంభాషణ నైపుణ్యం, సమస్య పరిష్కార నైపుణ్యం, నిర్ణయ తీసుకునే నైపుణ్యము, ఈ 3 ఉన్నాయి. ఈ 3 మీరు ఇంపార్టెంట్ చదువుకోండి. క్వశ్చన్ అనేది ఎలాగైనా ఇవ్వవచ్చును. సో ఫేషియా దీనికి సంబంధించినది. ఆప్షన్ 1 వచ్చి పదర నైపుణ్యం, ఆప్షన్ 2 వచ్చి భాషణ నైపుణ్యం, ఆప్షన్ 3 వచ్చి లేఖన నైపుణ్యం, ఆప్షన్ 4 వచ్చి అంకగణిత నైపుణ్యం. సో ఆన్సర్ వచ్చేసి పదర నైపుణ్యం అనేది ఫేషియాకి సంబంధించినది. ఇక తర్వాత ప్రశ్న, సాక్షర్ భారత్ 2009 దీనికి ప్రాధాన్యతనిస్తుంది. ఆప్షన్ 1 స్త్రీ విద్యపై ప్రత్యేక శ్రద్ధతో కూడిన వయోజన విద్యన, లేకపోతే నిర్బంధ ప్రాథమిక విద్యన, లేకపోతే అందరికీ విద్యన, లేకపోతే ప్రత్యేక పిల్లలకు విద్యన. సో సాక్షర్ భారత్ 2009 అనేది భారత ప్రభుత్వం ప్రెస్టీజియస్గా తీసుకుంది. ఎందుకంటే ఎవరైతే మినిమం అక్షరాతీత లేని ప్రాంతాలు ఏవైతున్నాయో దేశంలో ఆడవారికి మెయిన్గా స్త్రీల కోసం ఈ సాక్షర్ భారత్ అని పెట్టారు. నైట్ క్లాసులు పెట్టి వాళ్ళకి మినిమం ఒక సైన్ పెట్టే విధంగా, లేకపోతే ఒక 5 క్లాస్ వరకు చదువుకునే విధంగా ఈ సాక్షర్ భారత్ అనేది పెట్టడం జరిగింది. సో చాలా వరకు నిరక్షరాస్యులు ఉన్నారు దేశంలో అని స్త్రీ విద్య కోసమని
గవర్నమెంట్ ప్రెస్టీజియస్గా తీసుకుంది. సో ఆప్షన్ 1 వచ్చేసి స్త్రీ విద్యపై ప్రత్యేక శ్రద్ధతో కూడిన వయోజన విద్య అనేది సాక్షర్ భారత్ 2009కి ప్రాధాన్యతనిస్తుంది. ఇక 6వ ప్రశ్న, భారతదేశంలో ప్రపంచీకరణ ప్రక్రియ మొదలైన సంవత్సరం ఏంటి? భారతదేశంలో ప్రపంచీకరణ ప్రక్రియ మొదలైన సంవత్సరం. సో వచ్చేసి 1991 భారతదేశం అనేది ప్రపంచీకరణ. ఇదైతే పివి నరసింహరావు గారు ప్రధాని మంత్రిగా బాధ్యత చేపట్టారో అప్పటి నుంచి దేశంలో ఆ టైంలో కరువులోకి వెళ్ళిపోతుంది. సో ఆయన ఆర్థిక సంస్కరణ తెచ్చి ప్రపంచీకరణ చేసి దేశాన్ని కరువు కాటం నుంచి బయట చేశారు. సో లుక్ ఈస్ట్ పాలసీని చెప్పిన భారత ప్రధానమంత్రి ఎవరైనా ఇస్తారు. ఇది మీ కిందలో ఎవరు జనరల్లో జీకేలో ఇస్తారు. సో లుక్ ఈస్ట్ పాలసీ చెప్పిన ప్రధాని ఎవరంటే పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు పదవీ కాలం 1991 నుంచి 1996. ఇటీవల కాలంలో పివి నరసింహారావు గారికి ఏ అవార్డు వచ్చింది? భారత్ రత్న. సో భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం అంటే భారత రత్న. రెండవది పద్మవిభూషణ్, మూడవది పద్మభూషణ్, నాలుగవది పద్మశ్రీ. సో ఇక 7వ ప్రశ్న, విద్యకు ఆర్థిక శాస్త్రానికి మధ్య సంబంధం గుర్తించిన మొదటి ఆర్థికవేత్త. విద్యకు ఆర్థిక శాస్త్రానికి మధ్య సంబంధం గుర్తించిన మొదటి శాస్త్రవేత్త. ఆప్షన్ 1 కినెస్, ఆప్షన్ 2 కార్ల్ మార్క్స్, ఆప్షన్ 3 ఆడమ్ స్మిత్, ఆప్షన్ 4 వచ్చేసి ఆల్ఫ్రెడ్ మార్షల్. సో కినెస్, కార్ల్ మార్క్స్, ఆడమ్ స్మిత్, ఆల్ఫ్రెడ్ మార్షల్ వీరందరూ ఫిలోసఫర్స్ అండ్ థింకర్స్. సో కార్ల్ మార్క్స్ పొలిటికల్ థింకర్ ఈయన. సో ఆడమ్ స్మిత్ విద్యకు ఆర్థిక శాస్త్రానికి మధ్య సంబంధంను గుర్తించిన మొదటి ఆర్థికవేత్త. ఎందుకంటే ఆడమ్ స్మిత్ గారు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎకానమిక్స్, వెల్త్ ఆఫ్ నేషన్స్లో చెప్పారు ఆయన. సో విద్యకు ఆర్థిక శాస్త్రానికి మధ్య సంబంధమును గుర్తించిన మొదటి ఆర్థికవేత్త ఆడమ్ స్మిత్. యుఎన్ఈపి విస్తృత రూపం ఏంటని ఇచ్చారు. ఆప్షన్ 1 యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ పాలసీనా, లేకపోతే యునైటెడ్ నేషన్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామా, లేకపోతే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ ప్లానింగా, లేకపోతే యునైటెడ్ నేషన్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామా. సో ఆన్సర్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ అనేది యుఎన్ఈపికి అబ్రివేషన్. ఇది ఇంపార్టెంట్, చదువుకోవాలి మీరు. సో క్రోమోజోముల అపసవ్యత వలన కలుగు మానసిక వైకల్యంను ఎలా పిలుస్తారు? క్రోమోజోముల అపసవ్యత వలన కలుగు మానసిక వైకల్యంను ఎలా పిలుస్తారు? ఆప్షన్ 1 వచ్చి డౌన్ సిండ్రోమా, లేకపోతే ఆప్షన్ 2 వచ్చి టర్నర్ సిండ్రోమా, లేకపోతే ఆప్షన్ 3 వచ్చి క్రిటినిజమా, లేకపోతే ఆప్షన్ 4 వచ్చి ఫెనైటిన్యూనా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డౌన్ సిండ్రోమ్. ఆన్సర్ వచ్చేసి డౌన్ సిండ్రోమ్. ఇక 10వ ప్రశ్న, జాతీయ సార్వత్రిక పాఠశాలను ఈ కింది సంవత్సరంలో స్థాపించడం జరిగింది. జాతీయ సార్వత్రిక పాఠశాలను 1989లో ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ టైం చెప్తాను. ఇక్కడ 1986లో జాతీయ రెండవ విద్యా విధానం తెచ్చారు. సో 1989లో జాతీయ సార్వత్రిక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. యోగా అనే పదం యూజ్ అనే మూలం నుండి వచ్చినది. యూజ్కు మూలమైన భాష ఏది? తెలుగునా, తమిళమా, సంస్కృతమా, హిందీనా? సో యూజ్ అనేది యోగా అనేది యూజ్ అనే పదం నుంచి వచ్చింది. సో యోగా అనే పదం యూజ్ అనే పదం యోగా అనే పదం యూజ్ అనే మూలం నుంచి వచ్చినది. యూజ్కు మూలమైన భాష సంస్కృతం. సో క్రిటినిజం దీనివల్ల ఏర్పడను. థైరాయిడ్ గ్రంథి అధికంగా పనిచేయడం వలన, లేకపోతే అసమతుల్యతన ఎండోక్రైన్, లేకపోతే అమైనో యాసిడ్ ఫెనైల్ అలైన్ ఎంజైమ్ లోపం వలన, లేకపోతే అసమతుల్యమైన సోడియం స్థాయి. క్రిటినిజం దీనివల్ల ఏర్పడను. క్రిటినిజం అనేది థైరాయిడ్ గ్రంథి అధికంగా పనిచేయడం వలన ఏర్పడను. ఇక ఆక్సియాలజీ దీనిని అధ్యయనం చేయు శాస్త్రం. ఆక్సియాలజీ అనేది విలువలకు సంబంధించిన అధ్యయనం చేసే శాస్త్రమా, లేకపోతే గమ్యంక, లేకపోతే వైఖరుల, లేకపోతే ఉద్వేగాల. సో ఆన్సర్ వచ్చేసి పదనం. సారీ ఆక్సియాలజీ విలువలకు సంబంధించి చేయు శాస్త్రం.
అధ్యయనం చేసే సంవత్సరం. ఇక డిస్గ్రాఫియా దీనికి సంబంధించిన ఆసక్తత. ఆప్షన్ 1 వచ్చి పదనమా? లేకపోతే ఆప్షన్ 2 వచ్చి భాసనమా? ఆప్షన్ 3 వచ్చి అంకగణితమా? లేకపోతే ఆప్షన్ 4 వచ్చి లేఖనమా? సో, ఆన్సర్ వచ్చేసి లేఖనం. డిస్గ్రాఫియా అనేది లేఖనం సంబంధించింది. ఇక 15వ ప్రశ్న. క్రేనియల్ అనోమాలిస్ ఒక శారీరక వైకల్యమా? లేకపోతే మానసిక వైకల్యమా? లేకపోతే అభ్యాసన వైకల్యమా? లేకపోతే ఉద్వేగ వైకల్యమా? సో, ఆన్సర్ వచ్చేసి శారీరక క్రేనియల్ అనోమాలిస్ అనేది మానసిక వైకల్యం. క్రేనియల్ అనోమాలిస్ అనేది మానసిక వైకల్యం. ఇలాంటి బిట్స్ వస్తాయండి. సమకాలీన భారతదేశంలో విద్యా సంస్థపై అంశాలు, విద్యాపరమైన అంశాలు. సో, చదువుకోవాలి మనం. ఇక ప్రపంచంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమంను అధికారికంగా ప్రారంభించిన మొదటి దేశం చైనానా? జపానా? భారతదేశమా? పాకిస్తానా? సో, ప్రపంచంలో కుటుంబ నియంత్రణ కోసం చైనా అనేది ఆహ్, అధికారంగా ప్రారంభించిన మొదటి దేశం. ఇప్పుడు మళ్ళీ చైనా అనేది ఆ నిర్ణయం వెనక్కి తీసుకుంది. ఎందుకంటే చైనాలో వృద్ధులు ఎక్కువ ఉంటున్నారు. యూత్ అనేది తగ్గిపోతున్నారు. సో, ఆ పాలసీని మరి తీసివేశారు. సో, ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ ఉన్న జనాభా మన భారతదేశము. 143,00,00,000 చిల్డ్రన్ ఉంది. ఇక 10వ ప్రశ్న. సాక్షర భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం. సాక్షర భారత్ 2009లో ప్రారంభించారు. దీని ఉద్దేశ్యం ఏదైతే స్త్రీ విద్యపై వైద్య విద్య అనేది కల్పించడం. సో, ఇక 18వ ప్రశ్న. దీన్ దయాళ్ టీచర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పర్ఫార్మెన్స్ విత్ ఫిజికల్ డిజేబిలిటీస్ సంస్థ ఎచ్చట కలదు? దీన్ దయాళ్ టీచర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజేబిలిటీస్ సంస్థ ఇది వాటిలో దేంట్లో కలదు? ఆప్షన్ 1 వచ్చి న్యూఢిల్లీనా? లేకపోతే లక్నోనా? లేకపోతే హైదరాబాదా? లేకపోతే బెంగుళూరునా? సో, న్యూఢిల్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. దీన్ దయాళ్ టీచర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజబిలిటీస్ అనేది న్యూఢిల్లీలో ఉంది. ఎన్‌సిటిఈ కార్యాలయం ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. ఎన్‌సిటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అనేది న్యూఢిల్లీలో కలదు. ఇది ఎప్పుడు అమలులోకి వచ్చిందంటే 1995లో. ఎప్పుడు యాక్ట్ అంటే 1993 యాక్ట్. ఇక 19వ ప్రశ్న. భారతదేశంలో వికలాంగులకు సంబంధించిన చట్టం ఇందాక చెప్పాను కదండీ! భారతదేశంలో వికలాంగులకు సంబంధించిన చట్టం పీడబ్ల్యూడీ యాక్ట్. ఇక జీవన నైపుణ్యాలలో భాగంగా కింది వానిలో ఒకటి ఆలోచన నైపుణ్యానికి సంబంధించింది. ఆప్షన్ 1 వచ్చి ఒత్తిడి అధిగమించడమా? లేకపోతే సంభాషణ నైపుణ్యమా? లేకపోతే సృజనాత్మక ఆలోచన? లేకపోతే వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాలా? జీవన నైపుణ్యాల్లో భాగంగా కింది వానిలో ఒకటి ఆలోచన నైపుణ్యానికి సంబంధించినది. సో, ఆన్సర్ వచ్చేసి సంభాషణ నైపుణ్యము. ఇక క్షయ వ్యాధి దీని ద్వారా వ్యాప్తి చెందును. లేకపోతే కలుషితమైన నీరా? లేకపోతే కలుషితమైన గాలా? లేకపోతే కలుషితమైన ఆహారమా? లేకపోతే అపరిశుభ్ర పరిసరాలా? సో, క్షయ వ్యాధి అనేది కలుషితమైన గాలి నుంచి వస్తుందండి. ఇక వివిధ స్థాయిలలో నిర్వహించబడు కళా ఉత్సవ పోటీల్లో కింది వానిలో ఒకటి నిర్వహించబడదు. ఇక్కడ మీరు క్వెషన్ గుర్తుంచుకోవాలి. వివిధ స్థాయిలో నిర్వహించబడు కళా ఉత్సవ పోటీల్లో కింది వానిలో ఒకటి నిర్వహించబడదు. నిర్వహించేది వేరు, నిర్వహించబడింది వేరు. సో, మనకిక్కడ క్వెషన్ అనేది ఇది ఇలానే ఇస్తారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే. సో, కళా ఉత్సవ పోటీల్లో కింది వానిలో ఒకటి నిర్వహింపు. ఆటలనేవి నిర్వహింపబడదు. మిగతావి సంగీతం, కణం, నృత్యం అనేది నిర్వహించబడతాయి. నిర్వహించబడకుండేదంటే ఆటలు. ఇక ప్రపంచీకరణ వలన కలిగే ప్రయోజనాల్లో ఒకటి ఆప్షన్ 1 వచ్చేసి విద్యార్థుల విద్యా స్థాయి పెరిగింది. లేకపోతే అంతర్జాతీయ విద్యా సంస్థల మధ్య విపరీతమైన పోటీ. లేకపోతే చాలా మందికి ఉన్నత విద్య అందుబాటులో వచ్చింది. లేకపోతే బహుళ జాతి సంస్థలు ఆధిపత్యం పెరిగింది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ప్రపంచీకరణ కలిగే ప్రయోజనాల్లో చాలా మందికి ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది. సో, ఇది అనేది ఇది రైట్ ఆన్సర్. కింది వానిలో ఒకటి సామాజిక నైపుణ్యం. ఆప్షన్ 1 వచ్చి సమన్వయస్కుల ఒత్తిడిని అధిగమించడం. లేకపోతే ఆప్షన్ 2 వచ్చి సహానుభూతియా? లేకపోతే సమస్య పరిష్కారమా? లేకపోతే నిర్ణయం తీసుకోవడమా? కింది వానిలో సామాజిక నైపుణ్యానికి సంబంధించింది సహానుభూతి ద రైట్ ఆన్సర్. ఇక జనాభా స్థిరీకరణ నిధిని ప్రారంభించిన సంవత్సరం. జనాభా స్థిరీకరణ నిధిని ప్రారంభించిన సంవత్సరం 2003 సంవత్సరం. ఇక ఆధునిక పాఠశాలల్లో వ్యాయామ విద్య నిత్య పాఠ్యాంశంగా చేర్చాలని పేర్కొన్న కమిషన్. ఆధునిక పాఠశాలన్నిటిలో వ్యాయామ విద్యను నిత్య పాఠ్యాంశంగా చేర్చాలని పేర్కొన్న కమిషన్ వచ్చేసి ఆఫీసు కొఠారి కమిషనా? లేకపోతే సెకండరీ ఎడ్యుకేషనా? లేకపోతే భావ సంక్షేమ కమిటీ? లేకపోతే యశ్పాల్ కమిటీనా?
సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ అనేది 1958లో అమలులోకి వచ్చింది. సో డబ్బు అనేది ఏ రకమైన పునశ్చలనము? ఆప్షన్ వచ్చి ప్రాథమిక, లేకపోతే గౌణ, లేకపోతే సాంఘిక, లేకపోతే తృతీయ. డబ్బు అనేది గౌణ అనే పునశ్చలనము. సో ఇది కూడా ఇంపార్టెంట్. మీరు ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఇక 28వ ప్రశ్న. ప్రతిభావంతులను సాధారణ తరగతుల్లోనే అదనపు విద్యా అనుభవాన్ని కల్పించడాన్ని ఏమంటారు? ప్రతిభావంతులను సాధారణ తరగతిలోనే అదనపు విద్యా అనుభవాన్ని కల్పించడాన్ని ఏమంటారు? ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి వేర్పాటు, ఆప్షన్ 2 వచ్చేసి త్వరణం, ఆప్షన్ 3 వచ్చి హృదకరణం, ఆప్షన్ 4 వచ్చేసి సుసంపన్నత. సో ఇక్కడ ఆప్షన్ 4 వచ్చేసి సుసంపన్నత. ఇక 29వ ప్రశ్న. విద్యార్థికి కీలక విషయాన్ని అందిస్తూ భౌతికంగా మార్గదర్శనం అందించడాన్ని ఏమంటారు? ఆకృతీకరణ, లేకపోతే గొలుసు విధానమా, లేకపోతే సాంకేతికరణ, లేకపోతే క్రమణ అస్తిత్వమా? విద్యార్థికి కీలక విషయాన్ని అందిస్తూ భౌతికంగా మార్గదర్శనం అందించడాన్ని సాంకేతికరణ అంటారు. ఇక కండరాలను దాచే అసంకల్పిత ప్రతీకార చర్య దీని యొక్క లక్షణము. కండరాలను దాచే అసంకల్పిత ప్రతీకార చర్యను అనేది దీని యొక్క లక్షణం. ఆప్షన్ 1 అసంయతన, లేకపోతే స్పస్టిసిటీనా, లేకపోతే అటుక్షియనా, లేకపోతే ఎథోటిసిసనా? సో ఈ ఆన్సర్ వచ్చేసి మీరే చెప్పాలి. కింద డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను చూసి మళ్ళీ పెడతాను. సో మీకు ఎందుకంటే చెప్పట్లేదంటే ఇది ఇంపార్టెంట్, మీరు తెలుసుకుంటారని చెప్పట్లేదు. సో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇక 31వ ప్రశ్న. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా మిలియన్లలో. సో 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా మిలియన్లలో. 2011 జనాభా లెక్కల ప్రకారం చెప్తానండి. ఈ భారతీయ జనాభా వచ్చేసి 125 కోట్లు జనాభా. 125,4.66. సో ఈ డేటా అనేది సరిగ్గా లేదు, ఇవి ఇప్పుడు ఇవ్వకపోవచ్చు ఎందుకంటే లేటెస్ట్ గా అడుగుతారు. ఇక 2010 ప్రపంచ గణాంకాల ప్రకారం చైనా దేశపు జనాభా మిలియన్లలో. ఆప్షన్ 1 వచ్చి 134 కోట్ల, లేకపోతే ఆప్షన్ 2 వచ్చి 135 కోట్ల, లేకపోతే ఆప్షన్ 3 వచ్చి 125 కోట్ల, లేకపోతే ఆప్షన్ 4 వచ్చి 140 కోట్ల. ఇక ఆన్సర్ వచ్చేసి 134 కోట్ల జనాభా 2010 ప్రపంచ గణాంకాల ప్రకారం చైనా దేశపు జనాభా మిలియన్లలో. అయితే భారతదేశ జనాభా ఇప్పుడు వచ్చేసి 143 కోట్లు క్రాస్ చేసిందండి. ఇక 2010 ప్రపంచ గణాంకాల ప్రకారము పాకిస్తాన్ దేశ జనాభా మిలియన్లలో 160.54, లేకపోతే 184.8, లేకపోతే 192.56, లేకపోతే 205.3. సో ఆన్సర్ వచ్చేసి 184.8 మిలియన్లో ఇది. సో 2011 నాటికి ప్రపంచ జనాభా మిలియన్లలో. 2011 నాటికి ప్రపంచ జనాభా బిలియన్లు అడిగారంటే ఇక్కడ 7 బిలియన్లు ప్రపంచ జనాభా. ఇప్పుడు వచ్చేసి ప్రపంచ జనాభాలో భారతదేశం జనాభా శాతం. ప్రపంచ జనాభాలో భారతదేశం జనాభా శాతం 16% ఉందండి. అప్పుడు 2011 లెక్క మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ సర్వే చేస్తే మళ్ళీ మారవచ్చును. ఇక ప్రపంచంలోని మొత్తం భూతలంలో భారతదేశ ప్రజలు నివసిస్తున్న భూతలం. ప్రపంచంలోని మొత్తం భూతలంలో భారతదేశ ప్రజలు నివసిస్తున్న భూతలం. ఆప్షన్ 1 2.4%, లేకపోతే 5.6%, లేకపోతే 8.6%, లేకపోతే 9.5%. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 2.4 లేకపోతే 2.6 ఉంటుందండి. సో 2.4% ఉంది. ఇక 2001-2011 దశాబ్దంలో జనాభా పెరుగుదల 2011 గణాంకాల ప్రకారము ఎంత ఉంది? 17.64 ఉందండి. 2001-2011 దశాబ్దంలో జనాభా పెరుగుదల 2011 గణాంకాల ప్రకారం 17.64 ఉంది. ఇక 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం ఏ రాష్ట్రం జనాభా పరంగా మొదటి స్థానంలో ఉంది? ఉత్తరప్రదేశ్ అనేది 20 కోట్ల స్థానంతో మొదటి ప్లేస్లో ఉంది. మన భారతదేశం అనేది మన ఆంధ్రప్రదేశ్ అనేది 5 కోట్ల జనాభా ఇప్పుడు క్రాస్ చేసింది. ఇప్పుడు సుమారుగా 6.7 కోట్ల జనాభా ఉండవచ్చును.
ఇక 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం ఏ రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంతం జనాభా పరంగా చివరి స్థానంలో ఉంది? సో లక్షద్వీప్లో తక్కువ మంది జనాభా ఉన్నారండి. ఇక ఒక స్త్రీ తన సంతానోత్పత్తి కాలంలో పొందిన పిల్లల సరాసరి సంఖ్యను ఏమంటారు? ఒక స్త్రీ తన సంతానోత్పత్తి కాలంలో పొందిన పిల్లల సరాసరి సంఖ్యను టీఎఫ్ఆర్ అంటారు. సో ఇక్కడ కొంచెం వెరైటీగా ఇవ్వచ్చు. టీఎఫ్ఆర్ అనేది దేనికి సంబంధించింది? స్త్రీ తన సంతానోత్పత్తి కాలంలో పొందిన పిల్లల సరాసరి సంఖ్యను తెలుపుతుంది. ఇక 2009 గణాంకాల ప్రకారము టీఎఫ్ఆర్ ప్రకారము అధికంగా కలిగిన రాష్ట్రం అనేది ఇస్తారు. ఇక్కడ బీహార్ అనేది 2009 గణాంకాల ప్రకారము అధికంగా కలిగిన రాష్ట్రము. ఇక 2009 గణాంకాల ప్రకారము తమిళనాడు రాష్ట్రము టీఎఫ్ఆర్ శాతం ఎంతంటే 1.7%. ఇక తర్వాత ప్రశ్న చూద్దాం. 2001-2011 దశాబ్దంలో భారతదేశంలో పెరిగిన జనాభా మిలియన్లలో 2001-2011 దశాబ్దం భారతదేశం పెరిగిన జనాభా 183.2 మిలియన్లండి. ఇక 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య ప్రతి 1000 మంది పురుషులకు ఉన్న స్త్రీలు 940 నిష్పత్తిగా ఉంది. ఇక 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం భారతదేశంలో ప్రతి 1000 మందికి గల మరణ రేటు ఆప్షన్ 1 40.1 లేకపోతే ఆప్షన్ 2 35.4 లేకపోతే ఆప్షన్ 3 25.4 లేకపోతే ఆప్షన్ 4 20.97. సో ఆన్సర్ వచ్చేసి 40.1 అనేది ఆన్సర్. ఇక తర్వాత ప్రశ్న చూద్దాం. సో మీరు బిట్టికి అనుగుణంగా చదువుకోవాలి. ఒక ప్రశ్న ఇచ్చారంటే కింద ఆప్షన్స్ ఇచ్చారంటే 1966 ఏ సంవత్సరం చెందింది, లేకపోతే విద్యా సంవత్సరం చెందిందా. సో ఇక్కడ మనకి కాంపిటీషన్ పెరిగిందండి. క్వశ్చన్ ఎలాగైనా ఇవ్వచ్చు. డైరెక్ట్ బిట్స్ తీసేశాడు. సో డిఫరెంట్గా అడుగుతారు. సో మొదటి ప్రశ్న, ఆర్సీఐ అనేది సంస్థ ఏర్పాటు అయిన సంవత్సరం. ఆర్సీఐ అనే సంస్థ ఏర్పాటైన సంవత్సరం 1986లో ఏర్పాటైందండి ఆర్సీఐ అనే సంస్థ. ఇక ప్రత్యేక అవసరం కల సంస్థ. ప్రత్యేక అవసరం కల సంస్థ ఏదంటే ఆర్సీఐ అండి. ఇక దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఫిజికల్లీ హ్యాండిడ్ ఇండికాట్ సంస్థ ఇచ్చట కలదు. ఆప్షన్ 1 డెహ్రాడూనా, లేకపోతే న్యూఢిల్లీనా, లేకపోతే చెన్నై, లేకపోతే బెంగళూరు. ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ అండి. ఆల్బినిజం అంటే ఏంటి? వినికిడి లోపమా, దృష్టి లోపమా, మందబుద్ధ, ఒక రకమైన రంగు. సో ఒక రకమైన రంగు లోపంలో దాన్ని ఆల్బనిజం అని అంటారు. దూరదృష్టి కొలుచుటకు వైద్యులు ఉపయోగించేది ఏది? సెల్మెన్సా, లేకపోతే కిస్టోన్ టెస్ట్ ఆఫ్ విజనా, లేకపోతే ఆర్థోరేటరా, లేకపోతే పైబన్నీనా. సో ఆన్సర్ వచ్చేసి స్పెలెన్స్ అనేది దూరదృష్టి కొలుచుటకు వైద్యులు ఉపయోగించేది. సో దృష్టి లోపాన్ని కార్టీ ఎన్ని రకాలుగా వర్గీకరించారు? దృష్టి లోపాన్ని కార్టీ ఎన్ని రకాలుగా 6 రకాలుగా వర్గీకరించారా, 4 రకాలుగా వర్గీకరించారా, 5 రకాలుగా వర్గీకరించారా, లేకపోతే 3 రకాలుగా వర్గీకరించారా? దృష్టి లోపాన్ని కార్టీ 4 రకాలుగా వర్గీకరించారండి. ఇక దృష్టి క్షేత్రం పరిధి 20 డిగ్రీలు మాత్రమే ఉంటే దాన్ని బుద్ధిమాంద్యం అన్నారా, లేకపోతే ఆటిజం అన్నారా, లేకపోతే అంధత్వం అన్నారా, లేకపోతే పాక్షిక దృష్టి లోపం అన్నారా? సో ఆన్సర్ వచ్చేసి అంధత్వం అండి. దృష్టి క్షేత్రం 20 డిగ్రీలు మాత్రం ఉంటే ఏమంటారు అని అంటారు. సో అంధత్వం అంటే ఏంటి అని అంటారు. దృష్టి క్షేత్రం పరిధి 20 డిగ్రీస్ మాత్రమే ఉంటే దాన్ని అంధత్వం అంటారు. ఇక సామాన్య వినికిడి సామర్థ్యం 56 dBHL టు 70 dBHLనా, లేకపోతే 34 dBHL నుంచి 51 dBHL, లేకపోతే 10 dBHL కన్నా తక్కువ, లేకపోతే 56 dBHL నుండి 20 dBHL. సో ఆన్సర్ వచ్చేసి 56 dBHL టు 20 dBHL సామాన్య వినికిడి సామర్థ్యం అనేది. ఇక పీడబ్ల్యూడి యాక్ట్, పర్సన్ విత్ డిజేబిలిటీ యాక్ట్ 1995లో వచ్చిందండి. వీరికి సంబంధించినది ఆప్షన్ 1 విద్యాశాఖ, లేకపోతే ప్రతివర్తులుగా, వికలాంగులుగా, పైవన్నీ అందరికీ తెలుసు.
విత్ డిజబిలిటీ యాక్ట్ వికలాంగులకు సంబంధించినది 1995లో వచ్చింది. ఇక తర్వాత ప్రశ్న, అసమాన ఎండోక్రైన్ వల్ల ఏర్పడే వ్యాధి. ఆప్షన్ 1 వచ్చేసి స్కిజోఫ్రెనియా, ఆప్షన్ 2 వచ్చేసి ఫోబియా, ఆప్షన్ 3 వచ్చి ఫెనైల్ కిటోన్యూరియా లేకపోతే మైక్రోసిఫాలియా. సో అసమాన ఎండోక్రైన్ వల్ల ఏర్పడే వ్యాధి ఫెనైల్ కిటోన్యూరియా. ఇక క్రింది వాణిలో సమ్మిళిత విద్య నమూనా. ఆప్షన్ 1 వచ్చి రిసోర్స్ లేకపోతే ఆప్షన్ 2 ఇంటర్నెట్, లేకపోతే ఆప్షన్ 3 వచ్చి హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్, లేకపోతే ఆప్షన్ 4 వచ్చి పైవన్నీనా. సో కింది వానిలో సమ్మిళిత విద్య నమూనా వచ్చేసి పైవన్నీ ఇక్కడ ఉన్న అన్ని రిసోర్స్, ఇంటర్నెట్, హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది సమ్మిళిత విద్యా నమూనాలోకి వస్తుంది. ఇక డౌన్ సిండ్రోమ్ దీనివల్ల సంభవిస్తుంది. క్రోమోజోమ్ల సవ్యంగా లేకపోవడం వల్ల, లేకపోతే మేనరికమా, లేకపోతే గర్భసంచిలో సమస్య, లేకపోతే అవన్నీ. డౌన్ సిండ్రోమ్ అనేది క్రోమోజోమ్లో సవ్యంగా లేకపోవడం వల్ల వస్తుందండి. ఇక బుద్ధిహీనుల ప్రజ్ఞాలబ్ధి. ఆప్షన్ 1 వచ్చి 50 to 17, లేకపోతే 50 to 15, లేకపోతే 60 to 18, లేకపోతే 60 to 17. సో ఆన్సర్ వచ్చేసి 50 to 17 బుద్ధిహీనుల ప్రజ్ఞాలబ్ధి. ఇక థైరాక్సిన్ హార్మోన్ లోపం వల్ల కలిగే మానసిక లోపం వల్ల కలిగిన వ్యాధి క్రెనియల్ అనామాలిషా, లేకపోతే ఫెనైల్ కిటోన్యూరినా, లేకపోతే క్రైటినిజమా, లేకపోతే డౌన్ సిండ్రోమా. సో ఆన్సర్ వచ్చేసి క్రైటినిజం అండి. థైరాక్సిన్ హార్మోన్ లోపం వల్ల కలిగే మానసిక లోపం వల్ల కలిగిన వ్యాధి అది. ఇక ఆటిజం అనేది శారీరక వైకల్యం అండి. ఇక కేజీబీవి యొక్క లక్ష్యం. కేజీబీవి యొక్క లక్ష్యము ఏంటని ఇచ్చారు ఇక్కడ. ఆప్షన్ 1 నమోదు నిలకడైనా, లేకపోతే ఉన్నత పాఠశాల స్థాయిలో బాలికల డ్రాప్అవుట్ అరికట్టినా, లేకపోతే బాలికలు పూర్తికాలం చదువు కొనసాగించి చూచుట, లేకపోతే పైవన్నీనా. సో ఆన్సర్ వచ్చేసి అన్ని. కేజీబీవి కస్తూర్బా విద్యాలయాలండి ఇవి. నమోదు నిలకడ లక్ష్యము ఉన్నత పాఠశాలలో ఈ స్థాయిలో బాలిక డ్రాప్అవుట్ అరికట్టున మరియు బాలికల పూర్తి కాలం చదువు కొనసాగించి చూచుట. సో కేజీబీవి స్కూల్ ఎప్పుడు స్థాపించారు అనేది కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక ఆర్ఎంఎస్ఏ ఏ తరగతుల అభ్యున్నతికి కృషి చేస్తుంది? అసలు ఆర్ఎంఎస్ఏ అంటే అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇవి అన్నీ చెప్పేవి కాకపోతే మీకు తెలుసుకుంటారని నేను చెప్పట్లేదు. ఇక ఆర్ఎంఎస్ఏ అనేది 9 నుంచి 10 తరగతుల మధ్య అభ్యున్నతికి కృత్యాధర శిశు కేంద్రిత బోధన అభ్యాసన ప్రక్రియలో బోధించే విద్యా కేంద్రాలు. కృత్యాధర శిశు కేంద్రిత బోధనాభ్యాస ప్రక్రియలో బోధించే విద్యా కేంద్రాలు. ఆప్షన్ 1 వచ్చేసి ఎస్ఎస్ఏ, ఆప్షన్ 2 వచ్చేసి ఎన్సిఎల్పిఎస్, ఆప్షన్ 3 వచ్చేసి ఎన్ఆర్బిసిఎస్, ఆప్షన్ 4 వచ్చేసి ఆర్ఎంఎస్ఏ. సో మళ్ళీ చెప్తున్నాను, కృత్యాధార శిశు కేంద్రిత బోధనాభ్యాస ప్రక్రియలో బోధించే విద్యా కేంద్రాలు. ఆప్షన్ 1 వచ్చేసి ఎస్ఎస్ఏ, ఆప్షన్ 2 వచ్చేసి ఎన్సిఎల్పి, ఆప్షన్ 3 వచ్చేసి ఎన్బిఆర్ఎస్సి, ఆప్షన్ 4 వచ్చి ఆర్ఎంఎస్ఏ. ఆప్షన్ 3 ఎన్బిఆర్ఎస్సి అనేది రైట్ ఆన్సర్. సో తర్వాత ప్రశ్న చూద్దామండి. ఇక మొదటి ప్రశ్న, సర్వశిక్ష అభియాన్ స్థాయికి సంబంధించినది. ఆప్షన్ 1 ప్రాథమిక పాఠశాలన, లేకపోతే పాఠశాలన, లేకపోతే కళాశాలన, లేకపోతే పరిశోధనకు సంబంధించినదా. సో ఆప్షన్ 2 వచ్చేసి పాఠశాల. సర్వశిక్ష అభియాన్ అనేది పాఠశాల స్థాయికి సంబంధించినది. జిల్లా స్థాయిలో ఎన్పిజిఈజిఈఎల్ శాఖ శిక్షణ కార్యక్రమం ద్వారా నిర్వహిస్తారు. డిఈఓనా, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్నా, లేకపోతే ఎండిఓనా, మండల డెవలప్మెంట్ ఆఫీసర్నా, లేకపోతే జీసీడీఓనా, లేకపోతే కలెక్టర్ ద్వారానా. సో జిల్లా స్థాయిలో ఎన్పిజిఈజిఈఎల్ శాఖ శిక్షణ కార్యక్రమం అనేది జీసీడీఓ ద్వారా నిర్వహిస్తారు. ఇక తర్వాత ప్రశ్న, ఏపీఈపీను ప్రారంభించినది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమా, లేకపోతే బ్రిటిష్ ప్రభుత్వమా, లేకపోతే భారత ప్రభుత్వమా, లేకపోతే పైవన్నీనా. సో మనకి క్వశ్చన్లో ఉంది ఏపీపీఈపీ ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది రైట్ ఆన్సర్. ఏపీపీఈపీ లక్ష్యాలు గుర్తించండి. ఆప్షన్ 1 వచ్చి ప్రాథమిక విద్యలో గుణాత్మకత, లేకపోతే ఉపాధ్యాయ కేంద్రాల ఏర్పాట, లేకపోతే సార్వత్రిక నిలుపుదల సాధించట, లేకపోతే పైవన్నీనా. సో ఆన్సర్ వచ్చేసి
ఇందులో ఉన్న అన్ని ఏపీపీఈపీకి సంబంధించినవి. ప్రాథమిక విద్యలో గుణాత్మక సాధించే లక్ష్యము, ఉపాధ్యాయ కేంద్రాలు ఏర్పాటు చేయడము, సార్వత్రిక నిలుపుదల సాధించుట. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం మన రాష్ట్రంలో డాష్ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం మన దేశంలో 1996 నుంచి 1997 కాలంలో అమల్లోకి వచ్చిందండి. ఇక రాజీవ్ విద్యా మిషన్గా పథకాన్ని డాష్ పథకాన్ని పిలుస్తారు. రాజీవ్ విద్యా మిషన్ డాష్ పథకాన్ని పిలుస్తారు. సర్వశిక్ష అభియాన్ని రాజ్య విద్యా మిషన్గా పిలుస్తారండి. ఇక ఎస్ఎస్ఏలో డాష్ సంవత్సరం లోపు పిల్లలకు విద్యను అందిస్తారు. ఎస్ఎస్ఏ అసలు ఎస్ఎస్ఏ అంటే ఏంటి? సో ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ డాష్ సంవత్సరంలోపు పిల్లలకు విద్యను అందిస్తారు. సర్వశిక్ష అభియాన్లో 6 నుంచి 14 సంవత్సరాలలో పిల్లలకు విద్యను అందిస్తారు. ఇక 8వ ప్రశ్న, భారతదేశంలో మొట్టమొదటిసారి మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించిన సంవత్సరం డాష్. మధ్యాహ్న భోజన పథకము ప్రారంభించిన సంవత్సరం వచ్చేసి 1956. ఇక నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ డాష్ సంవత్సరంలో ప్రారంభించబడింది. నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ డాష్ సంవత్సరంలో ప్రారంభించిన. ఆప్షన్ 1 1985 లేకపోతే ఆప్షన్ 2 2005 లేకపోతే ఆప్షన్ 3 వచ్చి 1995 లేకపోతే ఆప్షన్ 4 వచ్చి 1962. సో ఆన్సర్ వచ్చేసి 1995 అండి. నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ 1990 సంవత్సరం ప్రారంభించబడింది. ఇక కస్తూర్బా గాంధీ పాఠశాలలో వచ్చేసి కేజీబీవీ పాఠశాలలో డాష్కు గుణాత్మక విద్యను అందించుటకు చేయబడినవి. ఆప్షన్ 1 వచ్చి ప్రాథమిక పాఠశాలలో బడి మానేసిన బాలికల కోసమా, లేకపోతే బడిలో చేరని ఎస్సీ ఎస్టీ బాలికల కోసమా, లేకపోతే బడిలో చేరని ఓబీసీ మైనారిటీ తరగతులు బాలికల కోసమా, లేకపోతే ఆప్షన్ 4 పైవన్నీ. సో ఆన్సర్ వచ్చేసి ఈ 3 అండి. పైవన్నీ. సో ప్రాథమిక పాఠశాలలో బడి మానేసిన బాలికల కోసం కేజీబీ పాఠశాలలో గుణాత్మక విద్యను ఏర్పాటు చేయడం జరిగింది. బడిలో చేరిన ఎస్సీ ఎస్టీ బాలికల కోసం కూడా కేజీబీ పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఇక బడిలో చేరిన ఓబీసీ మైనారిటీ తరగతి కూడా కేజీబీబీ పాఠశాల ఏర్పాటు చేయండి. ఇప్పుడు కేజీబీబీకి ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చేసిందంటే అది ఇంటర్ కాలేజీలు కూడా పెట్టాలి, తరగతులు పెంచాలని చెప్పిందండి. ఇక కేజీబీబీ విద్యాలయ లక్ష్యం ఏంటి? కేజీబీ విద్యా లక్ష్యం బాలికలకు అవసరమైన వస్తు సామాగ్రి సౌకర్యాలు ఏర్పాటు చేయడమా, లేకపోతే బాలికల మధ్యలో బడి మానేసకుండా అరికట్టడమా, లేకపోతే బాలికల ఉన్నత విద్యను కొనసాగించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడమా, లేకపోతే పైవన్నీనా? సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అండి. బాలికల అవసరమైన వస్తు సామాగ్రి సౌకర్యాలను ఏర్పాటు చేయడం, మరియు బాలికలు మధ్యలో బడి మానేయకుండా అరికట్టడము, మరియు బాలికలు ఉన్నత విద్యను కొనసాగించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడము. సో ఇక తర్వాత ప్రశ్న, ఏపీపీఈపీ 6 సూత్రాల్లో రెండవది. ఆప్షన్ 1 వచ్చేసి అభ్యాసన కృత్యాలు కల్పించడం. ఆప్షన్ 2 వచ్చేసి వైయక్తిక భేదాలను అవకాశం కల్పించడం. ఆప్షన్ 3 వచ్చి అనుభవం ద్వారా అభ్యాసం. ఆప్షన్ 4 వచ్చేసి స్థానిక పరిసరాలను వినియోగించడం. సో ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అనేది 6 సూత్రాల్లో రెండవది అనుభవం ద్వారా అభ్యాసనం. సో ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్కి 6 సూత్రాలు ఉన్నాయండి. అందులో రెండవది అనుభవం ద్వారా అభ్యాసనం. ఇక డిపిఈపి ఆశయాలలో ఒకటి. ఆప్షన్స్ వచ్చేసి ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు అందుబాటులో తీసుకురావడం, ఇక పిల్లలకు ఆకర్షణీయమైన తరగతి గదిని రూపుదిద్దడం. ఆప్షన్ 3 వైయక్తిక భేదాలను బాలికలు తొలగించడం, లేకపోతే పైవన్నీ. సో ఆన్సర్ వచ్చేసి ఈ 3 అండి. ప్రాథమిక పాఠశాల పిల్లలకు అందుబాటులో తీసుకురావడం, పిల్లలకు ఆకర్షణీయమైన తరగతి గదిని రూపుదిద్దడం, మరియు వైయక్తిక భేదాలను బాలికలను తొలగించడం. సో మోడల్ స్కూల్ డాష్ తరగతులకు విద్యను అందిస్తాయి. ఆప్షన్ 1 వచ్చేసి 1 to 5, లేకపోతే ఆప్షన్ 2 వచ్చి 1 to 8, లేకపోతే ఆప్షన్ 3 వచ్చి 6 to 12, లేకపోతే 5 ఏవి కాదా? సో మోడల్ స్కూల్స్ అనేవి 6 నుంచి 12 సంవత్సరాల తరగతులు విద్యను అందిస్తాయండి. ఇక ఆర్ఎంఎస్ఏ లక్ష్యాల ప్రకారం సెకండరీ పాఠశాలలు డాష్ కిలోమీటర్ల పరిధిలో ఉండాలి. రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్ లక్ష్యాల ప్రకారము సెకండరీ పాఠశాల డాష్ కిలోమీటర్ల పరిధిలో ఉండాలి.
సో ఆన్సర్ వచ్చేసి 5 కిలోమీటర్ల పరిధిలో ఉండాలండి. ఇక ఆర్ఏఏ ప్రధాన లక్ష్యాల రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ ఆర్ఏఏ అంటే ఇక ఆర్ఏఏ ప్రధాన లక్ష్యాలు ఏవి? ప్రతి పిల్లవాడు గణితం మరియు సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించడం, లేకపోతే బాలికల విద్యను ప్రోత్సహించడం, లేకపోతే మధ్యలో బడి మానేసిన విద్యార్థులకు విద్యను అందించుట పైవేవి కాదు. ఆప్షన్ 4. సో ఆన్సర్ వచ్చేసి ప్రతి పిల్లవాడు గణితం మరియు సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించడమే ఆర్ఏఏ ప్రధాన లక్ష్యం. సో ఎన్ఈపి 2020కి సంబంధించి మనము ఒక పెద్ద తెచ్చారండి. 5+3+3+4 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2025 సంబంధించి 5+3+3+4 ఎడ్యుకేషన్ ఉంటుందని. అందులో మనము ప్రతి పిల్లవాడికి తన ఇష్టం వచ్చిన సబ్జెక్టు నేర్చుకోవచ్చును. మీరు ఒకప్పుడు సిఈసి సివిక్స్ చదవాలంటే ఓన్లీ సిఈసి చేయాల్సి, ఇప్పుడు అలాగే లేదు. ఇప్పుడు మీరు ఎంపీసీసీ కూడా ఎంపీసీసీ ఉన్న అబ్బాయి ఎకనామీలో చదువుకోవచ్చు, మ్యాథ్స్ ఎకనామీ కెమిస్ట్రీ చదువుకోవచ్చు. సో అట్లా పెట్టారండి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సో ఆర్ఏఏ ఏదైతే రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ అయితే ఉందో ఈ సంవత్సరాల పిల్లలకు ఉద్దేశించినది. రాష్ట్రీయ ఆవిష్కార అభియాను 6 నుంచి 18 సంవత్సరాల పిల్లలకి సంబంధించినదండి, ఉద్దేశించినది. బడి పిలుస్తుంది కార్యక్రమం ప్రధాన లక్ష్యం 100% ఎన్రోల్మెంట్ సాధించుట, లేకపోతే గణితం సైన్స్ పట్ల ఆసక్తి పెంచుట, ఇక 18 సంవత్సరాల వయసు విద్యార్థులకు విద్యను అందించుట, లేకపోతే పైవన్నీనా. సో ఆన్సర్ వచ్చేసి 100% ఎన్రోల్మెంట్ సాధించితే బడి పిలుస్తుంది కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం అండి. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు పిల్లలు బడి మానేస్తున్నారు, వేరే వేరే ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నారు. అందుకోసం గవర్నమెంట్ స్కూల్స్ ఏమేమి చేస్తున్నాయంటే ప్రభుత్వాలు గవర్నమెంట్ స్కూల్పై మళ్లించే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నారండి. ఇక ఉచిత సైకిల్ పంపిణీ డ్యాష్ పథకంలో ప్రవేశపెట్టారు. మన ఊరు మనబడిలా, లేకపోతే బడికి వస్తా, లేకపోతే బడి పిలుస్తుంది, లేకపోతే ఇది కాదు. ఉచిత సైకిల్ పంపిణీ అనేది బడికి వస్తా అనే ఒక పథకంలో పిల్లలకు స్కూల్కి ఇచ్చే విధంగా ఈ పథకం ప్రవేశపెట్టారండి. ఇక 20వ ప్రశ్న, చదువుకున్న పాఠశాలలకు నిధులు సేకరించే పథకం. ఆప్షన్ 1 బడి పిలుస్తుందా, లేకపోతే బడికి వస్తానా, లేకపోతే విద్యాంజలి, లేకపోతే ఇన్స్పైరా. ఇక్కడ ఆప్షన్ 3 వచ్చి విద్యాంజలి అనేది రైట్ ఆన్సర్. ఇక తర్వాత ప్రశ్న, సో కళా ఉత్సవ కార్యక్రమం డాష్ ద్వారా నిర్వహించబడుతున్నది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్టా, లేకపోతే డిపిపి, లేకపోతే రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియానా, లేకపోతే డిఈఓనా. సో కళా ఉత్సవ కార్యక్రమం అనేది రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ద్వారా నిర్వహించబడుతుందండి. మనం ఏదైతే భారతదేశంలో సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన అంశాలలో ఈ బిట్స్ మనం తెలుసుకున్నామండి. ఇందులో ఏదైనా బిట్స్ అర్థం కాకపోతే, లేకపోతే బ్రదర్ మీరు ఫాస్ట్గా వెళ్ళిపోతాను, లేకపోతే ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వండి, కంపల్సరీగా నేను రిప్లై ఇస్తాను. సో ఇంకా మీకు ఎలాంటి టాపిక్స్ కావాలని కింద కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు డెప్త్గా చదువుకోండి, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు మనము ఒకే ప్రశ్న 4 విధాలుగా ఇస్తాడు. ఇప్పుడు కళా ఉత్సవ్ అని అంటే ఓన్లీ ద్వారా ఆర్ఎంఎస్ రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ద్వారా నిర్వహిస్తుందంటే ఓన్లీ ఆ బిట్తో అక్కడ ఆగకండి. రాష్ట్రీయ మిషన్ మాధ్యమిక శిక్ష అభియాన్ అనేది ఏ సంవత్సరము ప్రారంభించబడింది, ఎవరు ప్రారంభించబడ్డారు, ఇప్పుడు రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ యొక్క అఫీషియల్స్ ఎవరు, మొత్తం తెలుసుకోండి. సో ఇదండి. ఇంకా నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్తో మీ ముందుకు వస్తాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ పొలిటికల్ మాస్ ఎపిస్తమి విద్యాలయ, కొన్నేరు గణేష్, ఎంఈ పొలిటికల్ సైన్స్ ఫ్రమ్ ఆదికవి నారాయణ యూనివర్సిటీ. జై హింద్.